వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఉత్తరాంధ్ర గడ్డపై ఒక కొత్త శకం ఆరంభమవుతోంది. ఇది సాధారణ మార్పు కాదు, ఇది దిశను దశను మార్చే పరిణామం. ఇది కలలను నిజాలుగా మార్చే ప్రయాణం. ఇది భవిష్యత్తును నిర్మించే సంకల్పం. ఈ మార్పు వెనుక ఒక విజన్ ఉంది, ఒక దీర్ఘ దృష్టి ఉంది. ఆ విజన్ అంటే నారా చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు టెక్నాలజీ అంటే మెట్రో నగరాలకే పరిమితమైన రోజుల్లో హైదరాబాద్ను ప్రపంచ ఐటీ మ్యాప్పై నిలబెట్టిన ఆలోచన అదే విజన్ నుంచి పుట్టింది. సైబరాబాద్ అనే కాన్సెప్ట్తో గ్లోబల్ కంపెనీలను ఆకర్షించి లక్షలాది మంది జీవితాలను మార్చిన ఆ ప్రయాణం నేడు ఉత్తరాంధ్ర వైపు తిరిగింది. విశాఖపట్నం ఇక కేవలం ఒక నగరం కాదు, ఇది ఒక ఆలోచనకి ప్రతిరూపం, ఒక నాయకుడి ముందు చూపుకి నిదర్శనం, ఒక తరం భవిష్యత్తుకు పునాది. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది ఒక రెవల్యూషన్. ఒకప్పుడు మనం టెక్నాలజీ కోసం నగరాల వైపు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు టెక్నాలజీ మన వైపు వస్తోంది. ఇదే అసలు మార్పు, ఇదే అసలైన విప్లవం. విశాఖపట్నం ఇప్పటి వరకు ప్రకృతి అందాల నగరం, పోర్ట్ సిటీ, టూరిజం హబ్. కానీ ఇక నుంచి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, ఇది ఇన్నోవేషన్ క్యాపిటల్, ఇది భవిష్యత్తు నిర్మాణ కేంద్రం. ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ప్రభావితం చేస్తున్న గూగుల్ వంటి దిగ్గజం అమెరికా వెలుపల తన భారీ ఏఐ హబ్ కోసం విశాఖని ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు. ఇది ఒక నిర్ణయం కాదు, ఇది ఒక దిశ, ఇది ఒక పెట్టుబడి కాదు, ఇది ఒక విశ్వాసం. ఒక నగరంపై, ఒక రాష్ట్రంపై, ఒక తరంపై, వారి సామర్థ్యంపై పెట్టిన నమ్మకం. ఇదే సమయంలో మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర ఒక్క రోజులో రాదు, అది దశాబ్దాల విజన్తో వస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్ను ప్రపంచ ఐటీ మ్యాప్పై నిలబెట్టిన నిర్ణయాలు ఎలా ఆ నగర భవిష్యత్తుని మార్చాయో ఇప్పుడు విశాఖకు కూడా అదే అవకాశం దక్కుతోంది. ఇది కేవలం ఒక కంపెనీ రాక కాదు, ఇది ఒక ఎకోసిస్టమ్ పుట్టుక. డేటా సెంటర్లు వస్తాయి, స్టార్టప్లు పెరుగుతాయి, రీసెర్చ్ ల్యాబ్స్ ఏర్పడతాయి, ప్రపంచ స్థాయి టాలెంట్ ఇక్కడికి వస్తుంది. మన యువత ప్రపంచానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రపంచమే మన దగ్గరకు వస్తుంది. ఒక్కసారి ఊహించండి, విశాఖలో చదువుతున్న ఒక సాధారణ ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇప్పటి వరకు వారి కళ ఏంటి? హైదరాబాద్, బెంగళూరు లేదా అమెరికా. కానీ ఇకపై అతని కళ అతని నగరంలోనే నెరవేరుతుంది. ఇది కేవలం ఉద్యోగాల గురించి మాత్రమే కాదు, ఇది గౌరవం గురించి. ఇది కేవలం జీతాల గురించి కాదు, ఇది స్వాభిమానం గురించి. ఇది కేవలం అభివృద్ధి గురించి కాదు, ఇది అవకాశాల సమానత్వం గురించి. మన యువతకి ఇది ఒక సందేశం. మీరు ఎక్కడి వాళ్ళు అన్నది కాదు, మీరు ఏం చెయ్యగలరు అనేదే ముఖ్యం. విశాఖ ఇప్పుడు ఒక ప్రయోగశాలగా మారబోతోంది. ఐడియాస్ పుడతాయి, అవి ప్రోడక్ట్స్ అవుతాయి, అవి ప్రపంచాన్ని మార్చే సొల్యూషన్స్ అవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కేవలం టెక్నాలజీ కాదు, అది ఒక శక్తి. ఆ శక్తి ఎవరికి దక్కుతుందో వాళ్లే భవిష్యత్తుని నియంత్రిస్తారు. ఇప్పుడు ఆ శక్తి మన గడప దాకుతోంది. ఇది ఒక ఛాన్స్. దాన్ని వినియోగించుకుంటే మన తరం గెలుస్తుంది, దాన్ని వదిలేస్తే మన తరమే వెనకబడుతుంది. కాబట్టి ఇది కేవలం ప్రభుత్వం లేదా కంపెనీల కథ కాదు, ఇది మన అందరి కథ. మన విద్యార్థులు నేర్చుకోవాలి, మన యువత నైపుణ్యాలను పెంచుకోవాలి, మన సంస్థలు మార్పులకి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అవకాశాలు వస్తాయి, కానీ సిద్ధంగా ఉన్నవాళ్లే వాటిని అందుకుంటారు. ఇకపై మన దగ్గర అవకాశాలు లేవు అనే మాటకి ఆస్కారం లేదు. ఇకపై బయటికి వెళ్ళాలి అనే ఆలోచన అవసరం లేదు. ఇకపై మనకి రాదు అనే భయం ఉండకూడదు. ఎందుకంటే ప్రపంచమే ఇప్పుడు చెబుతోంది మీ దగ్గరే ఉంది భవిష్యత్తు అని. విశాఖ కేవలం ఒక నగరం కాదు, ఇప్పుడు ఇది ఒక సింబల్, ఒక మార్పుకి ప్రతీక, ఒక సరికొత్త ఆంధ్రప్రదేశ్కి ప్రారంభం. ఇది మొదటి అడుగు మాత్రమే. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా దూరం ఉంది, కానీ ఆ దిశ సరిగ్గానే ఉంది. ఇక మన బాధ్యత అంతా ఒక్కటే, ఈ అవకాశాన్ని చరిత్రగా మార్చాలి, చరిత్ర సృష్టించాలి. ఒకరోజు ప్రపంచం మొత్తం సిలికాన్ వ్యాలీ గురించి మాత్రమే కాదు, విశాఖ ఏఐ వ్యాలీ గురించి కూడా మాట్లాడే రోజులు వస్తాయి. అప్పుడు మనం చాలా గర్వంగా చెప్పాలి, ఆ మార్పు ప్రారంభమైనప్పుడు మనం అక్కడే ఉన్నామని. ఇది మన సమయం, ఇది మన తరం, ఇది మన అవకాశం. విశాఖ వెలుగులు ఇక కేవలం సముద్రం మీద మాత్రమే కాదు, ప్రపంచం మీద ప్రసరించబోతున్నాయి. ఇది ఆరంభం మాత్రమే, అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఏపీ టెక్నాలజీ రంగంలో మరో భారీ పెట్టుబడికి అడుగుపడింది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయనున్న క్లౌడ్ ఏఐ హబ్కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఐటీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో గూగుల్ సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు చేపట్టింది. విశాఖ జిల్లా తర్లువాడలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ని నిర్మించబోతున్నారు. ఈ మెగా ప్రాజెక్టు కోసం తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 600 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గూగుల్ ఎక్స్పీరియన్స్ జోన్ని సందర్శించి అక్కడ టెక్నాలజీని పరిశీలించారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ భరత్ పాల్గొన్నారు. గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలే, భారతీయ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ ప్రతినిధి జీత్ అదానీ, హైదరాబాద్లో యుఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లోబానా వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రాజెక్టుతో విశాఖ నగరం గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్లో కీలక స్థానం సంపాదించబోతోంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రని మళ్లీ లిఖించబోతోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఇది చరిత్ర సృష్టించాలి, ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా తీసుకువెళ్ళాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.